నన్ను వెంటాడిన ఆ రాత్రి కథ ఇక్కడ ముగియలేదు. 2 రోజులు అయ్యింది. కాని నా మనసు ప్రశాంతంగా లేదు. రాత్రివేళల్లో పడుకోలేను. నా గదిలో ఏదో నిశ్శబ్దం నన్ను చూస్తున్నట్టే అనిపిస్తోంది. అదే రోజు రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి సరిగ్గా 2:30 ఓ చప్పుడు. ఇంటి తలుపు నెమ్మదిగా తెరుచుకున్నట్టుగా. గుండె ఆగపోతుందేమో అనిపించింది. నెమ్మదిగా దిగాలుగా వెళ్తూ హాల్ దాకా వచ్చాను. అక్కడ ఉంది ఆ శవపేటిక. నా ఇంట్లో. నేను చూసి భయంతో కంగారుపడి వెనక్కి వెళ్లేలోపే అది కదలడం మొదలుపెట్టింది. దానిమీద ఎవరూ లేరు. కాని ఆ శవపేటిక నెమ్మదిగా తలుపు తెరిస్తోంది. నాలో జీవం గాలిలో కలిసిపోయినట్టయింది. ఆ శవపేటిక లోపల ఓ చేతి చలనం, ఓ శబ్దం. నువ్వే నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు నన్ను విడిచిపెట్టలేవు. ఇప్పుడే మొదలవుతుంది అసలు ఆట. ఎపిసోడ్ 3లో ఆ శవపేటిక నుండి వచ్చిన ఆత్మ ఎవరు? ఎందుకు నన్ను వెంటాడుతోంది?